చాలా హోరాహోరీగా ఉంది, చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఏ రోజు ఎలా రాజకీయం మారుతుందని చెప్పి జూబ్లీస్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పోరు ఎలా ఉందంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగేటప్పుడు మనంతా కూడా ఎంత ఉత్కంఠభరితంగా చూస్తామో అలాగే జూబ్లీస్ పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు ప్రాణ సంకటమైనటువంటి సమయం. ఎందుకంటే అటు బీఆర్ఎస్ ఓడిపోతే ఫ్యూచర్ లో దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ ఓడిపోతే కాంగ్రెస్ వాళ్ళకి భారీ మొత్తంలో అధిష్టానం నుండి దెబ్బ తగులుతుంది. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ఈ చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎవరు ఇన్నైతే వారే హీరో, ఆ పార్టీ హీరో. లేకపోతే తర్వాత కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ జూబ్లీస్ ఈ ఉప ఎన్నికల్లో గెలవలేకపోయావు, నీదేం పార్టీ అని వాళ్ళు అనడానికి అవకాశం ఉంది. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించుకోలేకపోయావు, నువ్వే ముఖ్యమంత్రి అయ్యా అని అడిగే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ప్రాణాలు ఒడ్డి పోరాటం చేస్తున్నాయి. గెలుపు గుర్రం ఎవరనేది మరి కొద్ది రోజుల్లో తేలిపోతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో చాలా మంది ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే జూబ్లీస్ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది అని నన్ను అడిగితే కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు మనం ఏదన్నా మన నియోజకవర్గంలో జూబ్లీస్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లలో కూడా ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనం దాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకున్నట్లయితే మనం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది, ఏదన్నా పేదలకి ఉపయోగపడే అవకాశం ఉంది. తప్ప వేరే పార్టీ వస్తే ఒక ఎమ్మెల్యే పెరుగుతాడు అంతే తప్ప వేరే మార్గం. ఇంకోటి అదే విధంగా అంటే ఎప్పుడు కూడా బై ఎలక్షన్స్ లో లేని విధంగా ఈసారి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో చాలా మంది నామినేషన్లు వేశారు. మెయిన్ గా రైతులు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ, నిరుద్యోగులు వ్యతిరేకిస్తూ. అంటే ఎందుకు ఇదంతా ఇట్లా, అంటే కొత్తగా ఈసారి ఇలా జరుగుతుంది కదా? వాళ్ళకున్నటువంటి ఇబ్బందుల వల్ల ప్రభుత్వానికి తెలియాలి, మన కష్టం ఏమిటో ప్రభుత్వానికి తెలియాలి, మనకు జరిగిన నష్టం ఏమిటో ప్రభుత్వానికి తెలియాలనేసి వారు పోటీల్లో నిలబడితే ఆ పేరు ప్రభుత్వానికి వినబడుతుంది. కాబట్టి ఫలానా నిర్వాసితులు పోటీ చేశారు,